ఈరోజు వీడియో ఏంటంటే, మా గార్డెన్‌లో నేను పెంచుతున్న మందార మొక్కల కలెక్షన్స్ మీకు చూపిస్తాను. అన్నీ హైబ్రిడ్ వెరైటీసేనండి. అందులో చిట్టి మందారాలున్నాయి, పెద్ద సైజు మందారాలు కూడా ఉన్నాయి. దాదాపు నా దగ్గర ఒక 10-12 వెరైటీస్ ఆఫ్ మందారం ఫ్లవర్స్ పెంచుతున్నాను. వాటిల్లో అసలు ఒక్కొక్క మొక్క అయితే నాకు బాగా నచ్చిన కలర్స్ అయితే 2-3 ప్లాంట్స్ కూడా పెట్టుకున్నాననమాట. పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అసలు కలర్స్ అయితే చెప్పలేను. అంత అందంగా పూస్తాయి. ఈ మందార పువ్వులు దేవుడికి అసలు మనం ఫోటోకి ఒక్క పువ్వు పెట్టినా కూడా ఎంత నిండుగా ఉంటదంటే, అసలు ఆ దేవుడి మందిరం అంతా గూడా కళకళలాడిపోద్దండి మందార పువ్వులు పెడితే. అందులో ఈ హైబ్రిడ్ మందారాలేంటంటే, ఒక్కరోజు పెట్టామంటే మళ్ళీ మార్నింగ్ మనం మళ్ళీ దేవుడు రూమ్‌ని శుభ్రం చేసుకునే వరకు గూడా ఈ ఫ్లవర్స్ అస్సలు వడిలిపోవండి. నాటు వెరైటీ అయితే సాయంత్రానికి వడిలిపోతాయి. ఇవైతే మళ్ళీ తెల్లవారి మళ్ళీ మనం పూజ చేసుకోవటానికి, దేవుడు గది శుభ్రం చేసుకోవటానికి వెళ్ళే వరకు గూడా అలాగే ఉంటాయండి. మనం దేవుడికి మామూలుగా అయితే ఎప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్ పెడతాం కాబట్టి వాటిని తీసేస్తాం కానీ, లేకపోతే అవి ఉంచితే 2 డేస్ అయినా అలాగే ఉంటాయండి. అంత మంచిగా ఉంటాయి. నేను పెంచుతున్నవి అయితే ఈ మంచి మంచి బ్రైట్ కలర్స్ అండి. ఇదైతే అసలు సింధూరం కలరు. ఆంజనేయ స్వామికి మనం సింధూరం పెడతాం కదా, అంత బ్రైట్ ఆరెంజ్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది కలరు. నేను ఈ మందార మొక్కలన్నీ కూడా 50 రూపీస్ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదండి, 50 రూపీస్ బకెట్స్ చిన్నవి, వాటిల్లో నాటుకున్నాను అనమాట. ఇవి పెట్టి కూడా దాదాపు 6-7 మంత్స్ అవుతుంది. అసలు కొన్ని వెరైటీస్ అయితే 1 ఇయర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, కొన్నేమో 6 మంత్స్ అట్లా ఇవి కూడా ఉన్నాయి. నేను లాస్ట్లో వచ్చిన 2 ప్లాంట్స్ మాత్రం కొత్తగా న్యూగా తెచ్చాను. అవి ఇంకా రీపాట్ కూడా చేయలేదన్నమాట. అసలు చూడండి వాటి కలర్స్, ఆ పింక్, ఈ పింక్లో అయితే 2-3 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. చూడటానికి ఒకే రకంగా ఉంటాయి కానీ అందులో మినీ వెరైటీ ఉంది, పెద్ద సైజు ఉంది, మీడియం ఉండేవి ఉన్నాయండి. అసలు ఎంత అందంగా ఉంటాయండి, మన గార్డెన్కే అందం అండి. 2 పూలు మంచి కలర్స్, 2 పూలు పూసినా కూడా మన గార్డెన్లో మనం ఎక్కడి నుంచున్నా కూడా అవి బాగా బ్రైట్గా కనిపిస్తా మన గార్డెన్కే అందాన్ని ఇస్తాయండి మందారం పువ్వులు మాత్రం. మనం వీటికి వచ్చే పెస్ట్, ఆ మిలీబగ్స్ ఒక్కటి మాత్రం కంట్రోల్ చేసుకోగలిగితే ప్లాంట్ చాలా హెల్తీగా పెరుగుతుంది. అసలు ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా ఏం అవసరం లేదండి. 1 మంత్కి ఒక్కసారి కొంచెం టీ పౌడరు, కొంచెం ఈప్సమ్ సాల్ట్ వేస్తాను నేనైతే. ఇంకా అంతే, ఇంకా అంతకుమించి ఏం చేయను. మిలీబగ్స్ మాత్రం ఎప్పుడు కనపడితే అప్పుడు చేతితో తీసేస్తూ ఉంటానన్నమాట. రెగ్యులర్గా మనం గార్డెన్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడ పెస్ట్ కనపడ్డా చేతితో నలిపేస్తే అసలు ఇంకా అది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉండదు. అసలు చూడండి ఎన్ని రంగుల మందారాలు, అసలు కళ్ళకి మనకి పండగ అనమాట వాటిని చూస్తా అలా పెంచుతూ ఉంటే. అసలు ఇవి మొక్కలు పెంచడం ఒక ఎత్తు అయితే, మనం ఆ కష్టాన్ని ఇలాంటి పువ్వులు వాటి అందాన్ని చూసినప్పుడు మర్చిపోతామండి. కష్టమంతా మర్చిపోతాము. అసలు ఎంత బాగుంటాయి చూడండి. పొద్దున్నే లేవంగానే ఒక్కసారి గార్డెన్లోకి వచ్చి మనం కానీ ఈ పువ్వుల్ని కానీ చూసి వాటి మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అవి ఇంకా అసలు చెప్పలే. మనకి అది రోజంతా ఎనర్జెటిక్గా ఉండటానికి మనకి సహాయపడుతుంది అనమాట. గార్డెనింగ్ అయితే అందరూ చేసుకోవాలండి, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు. మీకు తోచినంత, మీకు ఎంత టైం ఇవ్వగలుగుతారో గార్డెన్కి అన్ని మొక్కలు పెట్టుకొని రోజు ఒక గంట, కనీసం ఒక గంట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఎర్లీ మార్నింగ్ అవర్స్ అయితే అసలు చాలా బెస్ట్, ఈవినింగ్ కంటే కూడా. ఈవినింగ్ ఎందుకంటే మనం ఆఫీసులకి వెళ్తాం, బయటికి వెళ్ళి తిరిగేసి వస్తాం కాబట్టి అంత మూడ్ ఉండదు పైకి వెళ్ళాలి ఒకసారి గార్డెన్లో తిరగాలి అని. అదే ఎర్లీ మార్నింగ్లో ఒక్కసారి కానీ వస్తే మూడ్ ఫ్రెష్ అవుతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళినా కూడా మీ వర్క్లో మంచిగా అసలు చేసుకోగలుగుతారనమాట. అసలు చూడండి పింక్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఆరెంజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, వైట్లో ఎన్ని వెరైటీస్. మినీ మందారాలు కూడా ఉన్నాయండి, చిన్నవి బుజ్జి మందారం, చిట్టి మందారం అంటాం కదా, అవైతే అసలు మీకు 10లో పూసేస్తాయండి. ఇవి అసలు ఒక్క పువ్వు ఉంటేనే అందం అంటే, అసలు ఒక్కొక్క చెట్టుకి నాకు పూస్తే ఇలాగే పూస్తాయి.
4, 5 పువ్వులు కంపల్సరీగా ఉంటాయండి. ఏ చెట్టుకైనా గూడా పూసినియి అంటే. ఏం లేదు, లో మెయింటెనెన్సే ఇది గూడా. కాపోతే జస్ట్ కొంచెం రెగ్యులర్‌గా ఒకసారి చూసుకుంటా ఉండాలి. మనం ఏదో పెట్టాం గదా! అవే పూస్తాయిలే, అవే కాస్తాయిలే అని వదిలేస్తే అవైతే అవ్వవు. రెగ్యులర్‌గా అయితే చెక్ చేసుకోవాలి. మెయిన్ మీలీ బగ్స్ ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే ఇంక వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. జస్ట్ ఒక నెలలో ఒకరోజు వాటికి కొంచెం ఫుడ్ పెట్టడానికి మనం ట్రై చేస్తే సరిపోతుంది. రెగ్యులర్‌గా ఎలాగో బియ్యం కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా! అవి కొంచెం డైల్యూట్ చేసి ఇస్తా ఉంటే సరిపోతుందనమాట. నేనైతే అదేనండి, చాలా లో మెయింటెనెన్స్ అనే అనుకుంటాను మొక్కలు. మనం ఏదో బర్డెన్ అనుకోవటం అలా పెంచలేము. ఇలా అయితే మనం ఈజీగా పెంచుకోవచ్చండి. మనం కొంచెం ట్రై చేస్తే అన్ని మొక్కలు ఈజీగానే పెంచుకోవచ్చు. అందరూ పెంచుకోండి. మంచిగా గార్డెన్‌లు పెట్టుకొని ఇలాంటి ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టినా పెట్టకపోయినా వెజిటేబుల్స్, ఫ్లవర్స్ కంపల్సరీగా గార్డెన్స్‌లో ఉండాలండి. ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఈ ఫ్లవర్స్ ఒక 2, 3 రకాలు పెట్టుకోండి. మీకు ఏంటంటే ఫ్లవర్ చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటది. థ్యాంక్ యూ.